నువ్వు ఇక వెళ్ళవచ్చు. షేకు చేసిన యాగడం క్షమించదగినది కాదు. కాబోయే షహన్షా అంటే షహన్షా తర్వాత అత్యంత పెద్ద పదవి తను మర్చిపోయినట్టున్నాడు. తను చేసిన ఈ పని సహించబోయేది కాదు. అది కూడా నిజమే షహన్షా. అందరికీ హెచ్చరిక, మలికా ఏ హిందూ ఏం చేస్తున్నారు హో? సలీంని రేపు దర్బారులో హాజరు కావాల్సిందిగా ఆదేశించండి. వారికి శిక్ష అక్కడే విధించబడుతుంది. చిత్తం షహన్షా. ప్రణామాలు. ప్రణామాలు మలికా ఏ హింద్. షహన్షా, నేను సలీం విషయంలో మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు గనక షేకు పని గురించి మాట్లాడడానికి వస్తే జోధా బేగం మీరు మర్చిపోవచ్చు. సలీం చేసింది చాలా పెద్ద నేరం. మీరు గనక తనని క్షమించమని అడిగితే అది క్షమించదగిన నేరం కాదు. నేను సలీం తరఫున మాట్లాడడానికి రాలేదు. వారు చేసిన పని సరైనది కాదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను వచ్చింది మీతో ఒకటి చెప్పడానికి. మీరు వారితో విడిగా మాట్లాడితే మంచిది. మీరు గనక దర్బారులో అందరి ముందు మాట్లాడితే అది వారు తప్పగా అనుకోవచ్చు. జోధా బేగం కాబోయే షహన్షా పదవి ఎంత గొప్పదో మర్చిపోయారా మీరు? ఆ పదవి విలువేంటో విస్మరించారా? వారి పట్ల అలాగేనా ప్రవర్తించడం? ఈ గొడవ అన్నదమ్ముల మధ్య జరిగినది కాదు జోధా బేగం. నిజానికి షేకు ముఘలాయి సామ్రాజ్యపు షహన్షా తర్వాత అతి పెద్దదైన పదవినే అవమానించడం జరిగింది. ఇలాంటి నేరానికి తీర్పు దర్బారులోనే ఇవ్వవలసి ఉంటుంది. అందరి ముందు చెప్పాల్సిందే. సలీం మీ కుమారుడు షహన్షా కావచ్చు, మా కుమారుడే కావచ్చు జోధా బేగం. కానీ మేము తనకి తండ్రి మాత్రమే కాక ముఘలాయి సామ్రాజ్యానికి షహన్షాలం. కానీ మన షేకు కాబోయే షహన్షా మీదే చేయి చేసుకున్నాడు. జోధా బేగం, మేము ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించకపోతే మున్ముందు ప్రజలు కూడా కాబోయే షహన్షాని గౌరవించకపోవచ్చు. మేము దీని ద్వారా ఒక ఉదాహరణ అందించాలి. అప్పుడే ప్రజలంతా కూడా కాబోయే షహన్షా పట్ల గౌరవాన్ని పెంచుకుంటారు. కనుక తీర్పు దర్బారులో చెప్పడం జరుగుతుంది. కానీ దీనివల్ల సలీం బాధపడి మీకు మరింత దూరం అయిపోతారేమో. కానివ్వండి, చేయగలిగిందే ఉంది. జోధా బేగం, మా దృష్టిలో మాత్రం ఏ నేరస్తుడికైనా ఒకటే విలువ ఉంటుంది. ఆ నేరం చేసింది సామాన్యుడైనా రాకుమారుడైనా ఒక్కటే.